మనం ప్రీవియస్‌గా పాతకాలంలో చూసుకున్నట్లయితే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకే ఇట్లా మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్ రావడం గానీ చూస్తూ ఉండేవాళ్ళం. హ్మ్. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో చిన్న ఏజ్ వరకే అంతెందుకు మనకే కొంచెం స్టెప్స్ ఎక్కగానే ఆయాసం కానీ, మోకాలు నొప్పులు రావడం అలా అనిపిస్తుంటుంది. హ్మ్. ఎందుకంటారు ఇంత చిన్న ఏజ్‌లోనే ఇలా రావడం? ఈ జనరేషన్ మన జనరేషన్‌లో ఎట్లా ఉందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. కిచెన్ మేడ్ ఏం లేదు గానీ ఎవ్రీథింగ్ ఈజ్ ల్యాబ్ మేడ్. ల్యాబొరేటరీలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఆర్ టాక్సిన్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ టాక్సిన్స్ ఉంటాయి. నేను తీసుకునే వాటర్‌లో బాగా ప్లాస్టిక్ కంటైనింగ్ ఉండడం, కంటామినేటెడ్ డ్రింక్స్ ఆర్ ఏరేటెడ్ కూల్ డ్రింక్స్ వీటి వల్ల బాడీలో చాలా టాక్సిన్స్ ఫార్మ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఎప్పుడైతే టాక్సిన్స్ అనేది ఎక్కువ అవుతున్నాయో మన ఇంటర్నల్ హెల్త్ ఆర్ ఇమ్యూనిటీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో దీనివల్ల మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ బాగా ఫార్మ్ అవుతున్నాయి. లైక్ ఏం కారణం లేకుండానే బాడీ పెయిన్స్ రావడం, దీన్ని ఫైబ్రోమైల్జియా అంటారు. ఆర్ చిన్న చిన్న నొప్పులకే మనకి బాగా అలసిపోవడం, చిన్న పనులకే బాగా స్ట్రెయిన్ అయిపోవడం. సో ఇవన్నిటికి మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌లో రావడం. అండ్ గట్ హెల్త్ మీద చాలా ప్రభావం పడడం. మనకి తీసుకునే టాక్సిన్స్ వల్ల గానీ, తీసుకునే ఫుడ్ మెటీరియల్ వల్ల లోపల గుడ్ బాక్టీరియా అనేది లెవెల్స్ తగ్గిపోవడం. ఆర్ చెడు బాక్టీరియా అంటాం. బ్యాడ్ బాక్టీరియా లెవెల్స్ ఎక్కువైపోవడం. సో దీనివల్ల మనకి ఇమ్యూనిటీ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న పనులకే అలసిపోవడము, బాగా ఇమ్యూనిటీ ఆల్టర్ అవ్వడం ఇవన్నీ అవుతూనే ఉంటాయి. సో ఇది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో మనకి కిచెన్‌లో ఉన్న ఫుడ్ ఫ్రెష్‌గా, హెల్తీగా చేసుకునే ఫుడ్ యాడింగ్ మోర్ ఆఫ్ వైటమిన్ సి కంటైనింగ్ ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్, ప్రాసెస్ ఫుడ్ తగ్గించుకోవడం అండ్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ సోక్డ్ ఇన్ కుకుంబర్ గానీ, తులసి గానీ సో ఇట్లాంటి వాటర్ తీసుకుంటే కొంచెం డీటాక్సిఫికేషన్ గూడా అవుతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనకి ఇట్లాంటి నొప్పులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ ఇవి ప్రాక్టికల్లీ అంత ఈజీ కాదు. అంటే ఇవన్నీ ఓవర్ నైట్‌లో చేంజ్ చేసుకోలేం. బట్ స్లోలీ అడాప్ట్ చేసుకోవాలి. అండ్ వీటి కోసమే మన వెల్‌నెస్ థెరపీస్ అనేది యాడ్ చేసాం. సో దట్ వాళ్ళకి చేసే పనుల్లో చురుకుదనం గానీ ఆర్ బాగా ఫిట్‌గా ఉండడం కోసము వి ఆర్ డూయింగ్ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ లైక్ బాడీలోకి హైడ్రోజన్ గానీ, ఓజోన్ ఇంజెక్షన్ ఆర్ ఐవీ న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ తోటి వాళ్ళకి వైటమిన్స్ బి కాంప్లెక్స్ అండ్ ఆల్సో లివర్ డీటాక్సిఫికేషన్, లంగ్ డీటాక్సిఫికేషన్ కోసం, హార్ట్ స్ట్రెంథెనింగ్ కోసం వి ఆర్ డూయింగ్ మల్టిపుల్ వెల్‌నెస్ థెరపీస్. సో దీనివల్ల కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది.